మనోజ్ ఇస్ అ వర్సటైల్ యాక్టర్ అండి. నాకు వాడి మీద చాలా కోపం. అది 1,00,000 సార్లు వాడికి ఇంట్లోపల చెప్పిందే. నేను ఏడ్చుకున్న రోజులున్నాయి. నిన్ను మళ్ళీ ఎప్పుడు తెర మీద చూస్తాను అని. నిన్న మనోజ్కి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నా సంతోషానికి మటుకు దేర్ ఇస్ నో బౌండ్స్. బికాజ్ ఒక మంచి ఆర్టిస్ట్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది. అండ్ నా తర్వాత ఈ ఫ్యామిలీలో టాలెంటెడ్ మనోజే. నో బట్ జోక్స్ అపార్ట్, హీ ఈస్ ది మోస్ట్ టాలెంటెడ్. నేను ఈ సినిమాలో నా సాంగ్కి కానీ, నా ఫైట్కి కానీ, నా ట్రైలర్కి కానీ, నా టీజర్కి కానీ, నా కాస్టింగ్కి కానీ, నా కథ మొత్తం అయినప్పుడు కానీ ప్రతి అడుగులోనూ నేను మా నాన్నకు చూపించలేదు, విష్ణుకు చూపించలేదు, ఎవ్వరికి చూపించలేదు. మనోజ్ ఒక్కడనే నమ్మాను నేను. వాట్ హీ వాజ్ సేయింగ్, తన హిజ్ ఇన్పుట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. ఇంకా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనోజ్ ఇది బాగుంది అంటే ఇంకా అది శిలాశాసనం నాకు. బికాజ్ నాట్ యాజ్ అ బ్రదర్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ టాలెంట్. ఒక మ్యూజిక్ పరంలో పట్టు కానీ, తనకి ఒక డైలాగ్ డెలివరీలో పట్టు కానీ. నేను సినిమా చూసి షాక్ తిన్నది ఏంటి తెలుసా? మనోజ్ ప్రయాణం, బిందాస్, దొంగ దొంగది ఇలాంటి సినిమాలు తీసి మీకు కామెడీ టైమింగ్లో అందరినీ అల్లరించాడు. ఇంత ఒక సూపర్ హీరో విలన్ లాగా ఉండి టు హోల్డ్ దట్ స్పేస్ అనేది మామూలు విషయం కాదు. యాజ్ అ కామెడీ టైమింగ్ యాక్టర్ నువ్వు అక్కడ చూస్తే హీఈస్ ఓన్లీ సీరియస్ యాక్టర్ అన్న ఫీలింగ్ ఇచ్చాడు నిన్న. సో ఆ రేంజ్ ఉన్నప్పుడు ఒక హీరో కాదు, ఒక విలన్ కాదు, ఒక కమీడియన్ కాదు, నా తమ్ముడు ఒక్కడే అన్నీ చేయగలుగుతాడు. ఒక హీరో చేసినాడు, హీరోగానే మిగిలిపోకుండా అన్ని రకాల్లోనూ ఏ షూ వేసినా ఐ కాల్ హిమ్ వాటర్. ఒక ఆర్టిస్ట్గా అన్నప్పుడు మీరు మంచినీళ్ళలాగా ఉండాలంట. గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకోవాలి, బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ తీసుకోవాలి. నేను నేర్చుకుంది అది. అండ్ నాకు ప్రౌడ్ ఏంటంటే ఒకే కేటగిరీలో ఉండిపోకుండా మనోజ్ నేను మళ్ళీ రావాలి అన్నప్పుడు తనకి నచ్చిన సినిమాతోటి హీరోగానే రావాలి, ఫలానా క్యారెక్టర్ తోటే రావాలి అని ఆలోచించలేదు. అది మనోజ్ గొప్పతనం. నాకు ఈ క్యారెక్టర్ మంచిది, నేను ఇది చేయగలుగుతాను అని ఒక చిన్న హీరో కాదు, పెద్ద హీరో అని కాదు, క్యారెక్టర్ని నమ్మి ముందుకొచ్చాడు చూడు, దట్స్ హిస్ గొప్పతనం. సో లక్ష్మి గారు హాయ్ అండి, కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది ట్రైలర్. అండ్ అంటే మీ కెరియర్లో చాలా సినిమాలు చేశారు కదా, అంటే నాన్నగారితో ఫస్ట్ మూవీ, అంటే ఈ మూవీతోనే నాన్నగారితో చేయాలని ఎందుకు అండి? అంటే బిఫోర్ మూవీలో ఏదైనా చాలా బిగ్గెస్ట్ రోల్స్ కూడా మీరు చేశారు. సో అలాంటి వాటిని కాకుండా ఈ మూవీ ద్వారా చేయాలని ఎందుకు వచ్చింది? అన్ని కాంట్రాస్ట్ క్వశ్చన్ అడుగుతారు, చెప్తాను. పాండవులు తుమ్మిదప్పుడు వీళ్ళని బాగా అడిగాను, రే ఒక్క పాటలో పెట్టండి రా నన్ను, మీ ముగ్గురితోటి ఒక్క సీను మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని. ఇదిగో అదిగో అల్లదుగో అనుకుంటూ అసలు నన్ను రాని లేదు సెట్ లోపలికి. అది కూడా నాతో నేర్పించేశారు కదా. వద్దురా వద్దు. ఇప్పుడు లెట్స్ నాట్ డిగ్ ద పాస్ట్. బట్ అక్కడి నుంచి ఒక అన్నిటికీ టైమింగ్ కుదరాలి, రైట్? ఇంటెన్షన్ అనేది ఉండేది. నేను చెప్పాను కదా, పీకు లాంటి సినిమా 2-3 కామెడీ సినిమాలు తీసుకెళ్తే మా నాన్న ఇలా తీశాడు. బట్ హీ ఆల్సో హ్యాస్ టు ఫీల్ లైక్ అన్ ఆర్టిస్ట్. నాకు చెయ్యాలి అనిపించింది అని టైమింగ్ కుదిరింది. ఆ స్టార్స్ అన్ని ఇప్పుడు అలా అయినాయి. సో దట్స్ వై వీఆర్ ఏబుల్ టు డూ ద ఫిల్మ్ నౌ. యా, వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. అంటే అందరూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు వాట్ ఈజ్ యువర్ డైట్ ప్లాన్ అని. సో ఏమని చెప్తారా? నా డయట్ ప్లానా? డైట్ వీడు మనోజ్ చెప్తాడు మీకు. నేను తినేటప్పుడు ఇంకా తింటున్నావు అని అడిగే టైప్ వీడు. నేను మెల్లిగా అన్ని, నాకు మనోజ్ ఆర్డర్ ఇస్తే ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్ వరకు ఆర్డర్ ఇస్తాడు. నేనేమో ప్రతిదీ టేస్ట్ చేస్తాను అనమాట. వాడికి ఫస్ట్ ఏదైనా నచ్చితే గెట్ 2 more అంటాడు, అక్కడ పొట్ట ఫుల్ అయిపోద్ది. సో నేను ప్రతిదీ తినేటప్పుడు మళ్ళీ నన్ను చూసి ఎంతసేపు తింటావు, ఇంకా తింటున్నావా, మళ్ళీ తింటావా, ఇవన్నీ మనోజ్ నన్ను అడిగిన రోజులు ఉన్నాయి. అవును. సో నేను శుభ్రంగా అన్నీ తింటానండి. బట్ ఏది ఏ టైంలో ఎలా తినాలో అని కొంచెం అవగాహన పెట్టుకుంటాను అంతే. మనోజ్ అన్న క్వశ్చన్ కాదు, కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే మిమ్మల్ని మేము ఎలా చూడాలనుకుంటున్నాం ఈ మధ్యకాలంలో అలా వస్తున్నారు. సో కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ఇలాగే ఉండండి మాకు కొంచెం అందుబాటులో. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు ఒక క్వశ్చన్ అండి. అంటే శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనేది చూసి మాకు చాలా గర్వకారణం. ఎప్పటి నుంచో సినిమాలు చేశారు. 82లో స్టార్ట్ చేశారు. 15 వరకు 2015 వరకు బాగానే చేశారు సినిమాలు. తర్వాత గ్యాప్ వచ్చింది 10 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం పోస్టర్ మీద. సో
సో మీ పేరు మీద స్టార్ట్ చేశారు కాబట్టి ఆ బ్యానర్ మీరు కంటిన్యూ చేస్తారా? తర్వాత మీరు కూడా సినిమాలు తగ్గించారు ఈ మధ్య, ఏదో ఆదిపర్వం వచ్చింది కానీ అవి కొంచెం లేట్ అయింది. సో కంటిన్యూ ఇప్పుడు మన ఎలాగా బాగా ఫ్యామిలీలోకి వచ్చారు, సో మీరు కూడా కంటిన్యూ సినిమాలు చేస్తారా? ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటంటారు? ఏమంటే నా దగ్గర కథ తీసుకొచ్చినప్పుడల్లా మీరే చెయ్యాలండి అంటారు. ఇంట్లోపలికి వచ్చినప్పుడు మీరు కూడా ప్రొడ్యూస్ చేస్తారా అని అడుగుతారు. దిస్ ఇస్ బికమ్ ద కామన్ థింగ్. ఒక ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదు. మీరు అనుకొని వచ్చేసి నేను ప్రొడ్యూస్ చేయమంటే, ఈ రోజు కూడా మోహన్ లాల్ గారితో ఒక మంచి సినిమా ఉందండి ప్రొడ్యూస్ చేస్తారా అని. ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద స్టోరీ. ఇట్స్ నాట్ దట్ ఏదో మామిడి చెట్టుకి కాయట్లేదు నాకు, యూనో ఇట్స్ అల్టిమేట్లీ ఆ కష్టం. సో నేను ఇదే చేస్తాను అదే చేస్తానని లేదు. తమిళ్లో ఒప్పుకున్నాను, మలయాళంలో చేశాను. నాకు ఇంట్రెస్టింగ్ కథలు వస్తే 100% చేస్తానండి. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్. చాలా 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 కొండలు దాటి చాలా సముద్రాలు ఇది నేను ఒక ఆర్టిస్ట్గా నిలదొక్కుకోగలిగాను తెలుగు ఇండస్ట్రీలో. దీన్ని ఎందుకు వదులుకుంటాను? దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్. సో నాకు ఎనీ గుడ్ మూవీస్ ఐ గెట్ ఐఎమ్ ఓపెన్. నేను ఇంతే సినిమా అంత క్యారెక్టర్ అలా కాదు, ఏది ఉన్నా ఒక్క సీన్లో చేసినా అది ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ వాల్యూ టు దట్ ఫిల్మ్. సో బ్యానర్ గురించి లక్ష్మీ ప్రసన్న బ్యానర్కి నాకు సంబంధం లేదండి. అది నా పేరు పెట్టుకొని మా డాడీ చేసేది. నా బ్యానర్ మంచు ఎంటర్టైన్మెంట్. నేను మా తాతగారి పేరు పెట్టుకొని చేస్తున్నాను. సో దాంట్లో నేను కంటిన్యూస్గా చేస్తున్నా. ఆ శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ని మోహన్ బాబు గారిని అడగండి. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మి గారు హాయ్ అండి. ఆల్రెడీ మీ ఫ్యామిలీలో 2 హిట్లు పడినాయి, కన్నప్ప ఒకటి, మిరాయి ఒకటి. మీకు మీ బ్రదర్కి ఉన్న బాండింగ్ అంటే మేము ఒక వీడియో చూసాము. సినిమాల్లో బాండింగ్ చూస్తుంటాం, బట్ ఒక రీల్లో మీరు ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉందో మీ ఇద్దరి మధ్యన మేమంతా చూసాము. అయితే మోహన్ బాబు గారిలో మనోజ్ గారిలో ఏమైనా ఇన్స్పైర్ అయ్యే అంశాలు అంటే మీరు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారండి? బాగా ఇన్స్పైర్ చేసే అంశాలు మిమ్మల్ని వాళ్ళిద్దరిని కంపేర్ చేసి చెప్పాలా ఇప్పుడు నేను? అంటే మీరు బాగా అంటే మా తమ్ముళ్ళలో ఇది ఇన్స్పైర్ అవ్వచ్చు, మోహన్ బాబు గారిలో ఇది అవ్వచ్చు అని ఏమైనా ఉన్నాయంటారా? మనోజ్ కమ్బ్యాక్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ అండి. బికాజ్ ఐ హోప్ ప్రతి యూత్ మనం చాలా టైం లైఫ్లో అందరికీ ఆ టైం వస్తుంది, బాయ్ నాకొద్దు ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతే బాగున్ను అనేది ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరి లైఫ్లోనూ వస్తుంది. కానీ జీవితం ఇంతే అనుకుంటే నరకం, జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. ఆ ఇంతే జరిగినప్పుడు మనం ఓ నో ఇంకా నాకు వద్దు అనుకుంటే కాదు. మనోజ్ ఎన్ని అడ్డంకులు దాటుకొని ఎంత మనోవేదన దాటుకొని ఇంత దూరం వచ్చాడు అనేది అది మామూలు విషయం కాదు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్. మా నాన్నగారిని ఈరోజు చూస్తే మేమిద్దరం వయసు అవుతుంది కానీ మాకు ఆయనకు అవ్వట్లేదు. ఆయన ఈ రోజుకి ఇప్పుడు ప్యారడైజ్ సినిమా తెలుసా తెలీదా అందరు? నేను చెప్పాను పోండి, మరి నాని ఏమనుకోడు. అఫీషియల్గా రాలేదా? ఓ అనుకున్నా, విన్నానండి నేను. దొరికేసానా ఏంటి? ఓ చేస్తే అని విన్నానండి, ఇంకో సినిమా ఏదో చేస్తున్నారని. ఆ సినిమాకి ఆయన క్యారెక్టర్కి ఆయన ఫోటోలు తీసుకునేటప్పుడు అమ్ముడు ఇచ్చుడు నా బాడీలో ఆయనకున్న మసిల్స్ నాకు లేవు. హీఈస్ వెయిట్ ట్రైనింగ్ కంటిన్యూస్లీ బికాజ్ ఆ క్యారెక్టర్కి ఒక సర్టన్ లుక్ ఉండాలి అని. ఈ వయసులో ఎవరు వచ్చి చేసింది వెళ్ళిపోదాం. చాలామంది యాక్టర్స్ మనకు తెలుసు ఒక సెట్కి వచ్చి 2 అవర్లే పనిచేసి నేను ఎంతకంటే చేయను అని చెప్పి, బికాజ్ వాళ్ళు ఒక హిస్టరీ ఉంది నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ని అని. నాన్నగారు సెట్కి వస్తే ఒక చిన్న బిడ్డలాగా బిహేవ్ చేస్తారు. అది ఫస్ట్ టైం డైరెక్టర్ అవని, ఎంత పెద్ద డైరెక్టర్ అవని. సో సెట్లో హీఈస్ అ వెరీ 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 ఇన్స్పైరింగ్ మ్యాన్. ఫ్యూచర్లో ఏమైనా మీ బ్యానర్లో మనోజ్ గారిని పెట్టి ఏమైనా సినిమా తీసే అవకాశం ఏముంది అంటారా? ఎస్ అండి, వాటితోటే చేయాలని ఉంటుంది నాకు. నేను ఇక్కడికి వచ్చింది కూడా నేను మీకు తెలుసా అని ప్రొడ్యూసర్గా చేశాడు నన్ను. జుమ్మంది నాదో అని ప్రొడ్యూసర్గా చేసి ఒరే నువ్వేరా నన్ను లాక్ చేసింది ఇక్కడ, ఊకొడతారా ఉలికి పడతారా అని చేయించారు అని ఐ జస్ట్ రియలైజ్. ఇప్పుడు పాన్ ఇండియా విలన్ అయ్యాడు కదా యాక్టర్, పాన్ ఇండియా యాక్టర్ అయ్యారు కదా మనోజ్ గారు. అంటే కొంచెం రెమ్యునేషన్ కూడా కొంచెం పెరుగుంటుంది కదా. అక్క కోసం ఫ్రీగా చేస్తాడని అనుకుంటున్నాను నేను. లక్ష్మి గారు అంటే ఏంటి వాటికి కలిపి ఇప్పుడు ఇచ్చేయమంటున్నావా? లక్ష్మి గారు ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ట్రైలర్లో మీరు యాక్ట్ చేసిన పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా,
ఆ క్యారెక్టర్ చూస్తుంటే విజయశాంతిలా కనిపించారు మాకు. మీరు ఎందుకు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఎందుకు తీయట్లేదు, సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? నేను నిజంగా ఉండట్లేదండి బాబు. నేను ఇక్కడ నాకు సినిమాలు తక్కువ అయ్యాయని నేను బాంబేకి వెళ్తున్నా. మే అభి హిందీ బీ సీక్ రही हूं. ఒక లాంగ్వేజ్ కాదు, నాకు కొరియాలో కే డ్రామా చేయాలని ఉంది. ఇక్కడి నుంచి ఎవరైనా కొరియన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్. ఐ డోంట్ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ ఇలాగే చెయ్యాలని అండి. ఏమో పీపుల్ నన్ను చూసే విధానం ఎలా చూస్తున్నారో తెలీదు. మన తెలుగు వాళ్ళు తెలుగు యాక్టర్స్ కంటే బయట నుంచి తీసుకొచ్చి నన్ను ఎందుకు మాట్లాడేసి బయట వాళ్ళని తీసుకొచ్చి మీరు సినిమాల్లో పెట్టుకుంటారు, కానీ తెలుగులో ఉండే యాక్టర్స్ని చాలా తక్కువ ఎంకరేజ్ చేస్తారు మీ తెలుగు ఇండస్ట్రీలో. అది మీరు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని అడగాలి. యా మనోజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, బౌన్స్ బ్యాక్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి. నిన్న చూసాం, వీడియో పెట్టారు, అమ్మగారి ఆశీస్సులు తీసుకున్నారు. నాన్నగారి ఆశీస్సులు కూడా ఏమైనా వచ్చాయా? నాన్నగారి ఆశీస్సులు కూడా ఏమైనా వచ్చాయా? 100% ఆయన ఆశీస్సులతోనే కదండి ఇక్కడ వరకు ఉన్నాను. మీకు మీ నాన్నగారి ఆశీస్సుల వల్లే మీరు ఇక్కడ వచ్చి నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, అంతే కదా. లవ్ యూ అండి. ఇంకోటి, మిరాయిలో విలన్ గా బాగా చేశారు అంటున్నారు, కానీ మీరు హీరోగా కూడా బాగా చేస్తారు. హీరోగా ఎందుకు చేయట్లేదని? సిగ్నల్ బ్రేక్ అయింది. హీరోగా ఎందుకు చేయట్లేదు అని. చేస్తాను. నెక్స్ట్ డేవిడ్ రెడ్డి అని స్టార్ట్ చేసామండి. అండ్ అలాగే రక్షక్ అని దర్ క్వైట్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అవి వస్తున్నాయండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరే చూస్తారండి, ఈ వీక్ కొంచెం రష్ తగ్గాక ప్లాన్ చేస్తున్నాం. లక్ష్మి గారు. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మ్యామ్. ఓకే మ్యామ్, ఇప్పుడు మిరాయ్ అనేది ఒక రేంజ్లో హిట్ అయింది. మంచు మనోజ్ గారు పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఇచ్చారు. మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన పాయింట్ ఏది అని అంటే, మనోజ్ గారి సీన్ ఏది అని అంటే ఏం చెప్తారు? మిరాయిలోనా? నా గొంతు పోయింది, ఇదిగో ఇంకా కూడా నేను లాసెన్స్ పెట్టుకొని నేను తిన్నా. మా అమ్మ చెవులు పోయాయి నేను అరిచిన అరుపులకి. నేను సినిమా సరిగ్గా చూడలేదు అనుకుంటా. వాడిని స్క్రీన్ మీద చూసినప్పుడల్లా నేను పిచ్చిగా అరిచేశాను. సో దెర్ ఇస్ నాట్ వన్ స్పాట్ బట్ ఎవ్రీ టైమ్. లాస్ట్లో తనకి పవర్స్ వచ్చినప్పుడు కూడా ఇంకెవరైనా అయి ఉంటే చాలా ఓవర్ యాక్షన్ చేసి ఉండేవాళ్ళు అక్కడ. జస్ట్ ఇట్స్ సో డిఫికల్ట్ టు బీ సటిల్ ఆ టైంలో. అక్కడ కూడా అంత స్ట్రాంగ్. రాముడు రావాల్సి వచ్చింది మా తమ్ముడిని ఎదుర్కోవడానికి. మహాబీర్ లామా, నాకు నా తమ్ముడిలాగానే ఫీల్ అయ్యాను. రాముడు రావాల్సి వచ్చింది మహావీర్ లామాని ఎదుర్కోవడానికి. సో ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ విత్ ఎవ్రీ సీన్. మీకు అలాంటి పవర్స్ వస్తే ఏం చేస్తారు మేడం? నాకు లేదని మీకు ఏం తెలుసు? ఆ పవర్స్ ఉండబట్టి మనోజ్ని ఈరోజు ఇక్కడ లాగాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లక్ష్మి గారు, సో మీరు చాలా క్యారెక్టర్ యాక్ట్ చేశారు. ఫస్ట్ మీరు విలన్గా. సో మీకు ఇన్ని క్యారెక్టర్స్లో మీకు ఏది నచ్చింది? నా మోస్ట్ ఫేవరెట్ అంటే చిత్ర క్యారెక్టర్ ఇన్ గుండెల్లో గోదారి. బికాజ్ ఆ ఇన్నసెన్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా చేయమంటే నా వల్ల కాదు. కాదు కోరనని ఇంటికి అతుకొచ్చావు, కోసి కూరండి వస్తాను. ఇది 1,00,000 సార్లు చెప్పింటాను నేను డైలాగ్. బట్ దట్స్ మై ఫేవరెట్ బికాజ్ ఇట్స్ సో అవే ఫ్రమ్ మై క్యారెక్టర్ బట్ సో ఇట్స్ లక్ష్మి దట్ ఐ యూస్ టు నో. సో అసలు దక్షలో మీరు ఒక్క అమ్మాయి గురించి బాగా ఎక్కువ చూపిస్తున్నారు, మాకేం చెప్తారా అమ్మాయి? అంటే ట్రైలర్లో చూసాం కదా, అమ్మాయిని వెతుకుపోవడం అండ్ కాల్ చేసేయడం ఒక రూమ్లో ఉండి. నేను కథ అంతా చెప్తే నేను ఎందుకు సినిమాకి వెళ్తావు నువ్వు? అందుకే అలా డౌట్లు ఇచ్చి వదులుతాం అనమాట ట్రైలర్లో. ఏం జరుగుతుంది అనేది మీరు సినిమా వచ్చి చూడాలన్నమాట. సో మీ డాడీతో మీరు యాక్ట్ చేశారు కదా, ఏమైనా నేర్చుకున్నారా ఈ మూవీలో? ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలి యాక్టింగ్లో అని? లేదు, మా నాన్న నన్ను చూసి అనుకుని చాలా చక్కగా యాక్ట్ చేసాం. అమ్ముడు ఒక సీన్లో మటుకు నేను గమ్ముని కూర్చొని చూడాలన్నమాట మా నాన్నని. ఆయన 10 సార్లు కట్ అన్నారు. నా నోట్లో నుంచి ఒక పదం రాలేదు. నేను మనోజ్కి కూడా చెప్పాను అది. ఆయన డైలాగ్ చెప్పాలి. అండ్ ఐ థింక్ ఆయన చాలా ఏమో అది ఆయన ఫీలింగ్, ఐ డోంట్ నో. నేను ఆయన కళ్ళల్లో పెట్టి లాక్ చేశాను. మరి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి నాన్నగారితో ఎప్పుడు అలా మాట్లాడడం ఉండదు. బట్ ఐ థింక్ యాజ్ అ క్యారెక్టర్ నాకేమో ప్యాంట్ అంతా తడిచిపోయింది కాళ్ళంతా. బట్ ఇక్కడ మటుకు నేను అంటున్నాను. బట్ ఐ డోంట్ షో ఎనీథింగ్ ఆన్ మై ఫేస్. సో నాన్నగారు వంగి నాతో డైలాగ్ చెప్పాలి. అండ్ ప్రతిసారి కట్ కట్ అని అది సరిగ్గా రాలేదు. ఆ లైట్ ఏంటి అలాగా, సౌండ్ ఏంటి ఇలాగా, నువ్వు ఉన్నావుగా ఆ రోజు. సో దట్ వాజ్ మై మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్రేమ్ విత్ దట్. అండ్ నాన్నగారితో ఎప్పుడు నేర్చుకునేది ఏంటంటే ఆయన డిసిప్లిన్.
ఎక్కడికి వచ్చినా హీ సో వెల్ ప్రిపేర్డ్ వన్ ఈ కమ్స్. ఏం జరుగుతుందని రారు సెట్ లోపలికి, అన్నీ ఏం తెలుసుకొనే వస్తారనమాట ఆయన, బ్లాకింగ్ అన్నీ ఎవ్రీథింగ్. సో